తెలుగు లేడీ కమెడియన్స్ రోహిణి రెడ్డి వర్సెస్ పటాస్ ఫైమా. వీళ్ళిద్దరి మధ్య ఈ వీడియోలో డిఫరెన్సెస్ చూద్దాం. రోహిణి రియల్ నేమ్ వచ్చేసరికి రోహిణి రెడ్డి అండ్ నిక్ నేమ్ వచ్చేసరికి రోహిణి. ఫైమా రియల్ నేమ్ వచ్చేసరికి ఫైమా షేక్ అండ్ నిక్ నేమ్ వచ్చేసరికి పటాస్ ఫైమా. రోహిణి 8 సెప్టెంబర్ 1990 విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో జన్మించింది. ప్రస్తుతం తనే 35 ఇయర్స్. ఫైమా 19 మే 1998 హైదరాబాద్ తెలంగాణలో జన్మించింది. ప్రస్తుతం తనే 28 ఇయర్స్. రోహిణి ప్రొఫెషన్ వచ్చేసరికి యాక్టర్స్, మోడల్, కమెడియన్. హైట్ వచ్చేసి 5 feet 5 inches, అలాగే వెయిట్ వచ్చేసరికి 75 kilograms. ఫైమా ప్రొఫెషన్ వచ్చేసరికి యాక్టర్స్ మరియు కమెడియన్. హైట్ వచ్చేసరికి 5 feet 3 inches, అలాగే వెయిట్ వచ్చేసరికి 45 kilograms. రోహిణి బీటెక్ కంప్లీట్ చేసింది. అలాగే కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్తో ఫేమస్ అయింది. ఫైమా గ్రాడ్యుయేషన్ డ్రాప్అవుట్ చేసింది. అలాగే పటాస్ షోతో ఫేమస్ అవ్వడం జరిగింది. రోహిణి 2014లో ఇండస్ట్రీకి వచ్చింది. ఫస్ట్ మూవీ వచ్చేసరికి భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు అండ్ ఫస్ట్ టెలివిజన్ షో కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్. ఫైమా 2018లో ఇండస్ట్రీకి వచ్చింది. ఫస్ట్ మూవీ వచ్చేసరికి డియర్ ఉమా అండ్ ఫస్ట్ టెలివిజన్ షో పటాస్ షో. రోహిణికి ఇంకా మ్యారేజ్ కాలేదు. అలాగే ఇప్పటివరకు 8 మూవీస్ చేయడం జరిగింది. ఫైమాకి కూడా ఇంకా మ్యారేజ్ కాలేదు. అలాగే ఇప్పటివరకు 3 మూవీస్ చేసింది. రోహిణి రిలీజన్ వచ్చేసరికి హిందూ అండ్ నేషనాలిటీ వచ్చేసి ఇండియన్. ఫైమా రిలీజన్ వచ్చేసరికి ముస్లిం అండ్ నేషనాలిటీ వచ్చేసరికి ఇండియన్. రోహిణికి వచ్చేసరికి జోడియాక్ సైన్ విర్గో. అలాగే హాబీస్ వచ్చేసరికి ట్రావెలింగ్, డూయింగ్ మిమిక్రీ. ఫైమా జోడియాక్ సైన్ వచ్చేసరికి తారస్. అలాగే హాబీస్ వచ్చేసరికి డూయింగ్ కామెడీ అండ్ డాన్సింగ్. రోహిణికి వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో 818K ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే ఫైమాకి వచ్చేసరికి 718K. ఇక యూట్యూబ్లో వచ్చేసరికి రోహిణి రెడ్డికి 660K, అలాగే ఫైమాకి వచ్చేసరికి 290K. ఈ ఫేస్బుక్లో వచ్చేసి రోహిణికి 2.4 lakhs, అలాగే ఫైమాకి వచ్చేసరికి 114K ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ట్విట్టర్లో వచ్చేసరికి రోహిణికి నాట్ అవైలబుల్, అలాగే ఫైమా వచ్చేసరికి నాట్ అవైలబుల్. వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ వన్ ఎవరో కామెంట్ చేయండి.